వీళ్ళంతా ఇలా చీకట్లో ఏం చేస్తున్నారు? వీళ్ళు మండపానికి కదా వెళ్ళాలి, మరి ఇక్కడేం చేస్తున్నట్టు? అత్తయ్య, మీరింకా ఇక్కడే ఉన్నారే? అది నాకు ఓ పని అప్పచెప్పారు. పనిగిని ఏం లేదులే కాని అదంతా మండపం దగ్గర. మీరంతా బయలుదేరండి, ముహూర్తం మించిపోతుంది. అదే అత్తయ్య, మేం కూడా అక్కడికే బయలుదేరాం. వెళ్ళండి. మీరంతా నాతో పాటు పైకి రండి. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయండి. ఇదేనండి కాబోయే షహీన్షాకిచ్చే కానుక. ఇదే సలీం తన జీవితంలో అందుకునే చివరి కానుక. ఇక వాడుండేది కొన్ని క్షణాలు మాత్రమే. అరే, నేను తులసి దళాలు తీసుకురావడం మర్చిపోయానే. అవి నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వొద్దులే, నువ్వు మండపానికి వెళ్ళి ఇవన్నీ అక్కడ పెట్టేసాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. చిత్తం. బాగా గుర్తుంచుకోండి, మొత్తం పనంతా అనుకున్న విధంగా జరిగిపోవాలి. సలీం గదికి వెళ్ళి నేను అతన్ని అంతం చేస్తాను. ఇక మీ ఇద్దరు మండపానికి వెళ్ళి షహన్షా జలాలుద్దీన్ని శాశ్వతంగా పరలోకాలకు పంపించండి. వెళ్ళండి. నేను వెంటనే ఈ సంగతి షహీన్షాకి తెలియజేయాలి. కుదరదు. మండపానికి చేరేసరికి చాలా సమయం పడుతుంది. పైగా అవన్నీ కాపాడడానికి షహీన్షా వెంట ఎంతో మంది ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ సలీం తన గదిలో ఒంటరిగా ఉన్నారే. ఆగు! నువ్వు అసలు బయటికి ఎలా వచ్చావు? వెంటనే వెళ్ళి షహీన్షాకి తెలియజేయి, వారిని సలీం గదికి చేరవలసిందిగా. మురాద్ రాకుమారుడు చెప్పిన ప్రకారం తను నన్ను నల్లకొండల దగ్గరలో కలుసుకోవాలి. సైనికులారా, ఇటు అటు కూడా చూడండి. అక్కడే ఆగు షాబుద్దీన్. నీ అంతటా నువ్వే మాకు లొంగిపో, లేదంటే ఫలితం అనుభవిస్తావు. ఇక నువ్వు తప్పించుకోలేవు షాబుద్దీన్. యాఖుదా, రహీం భాయ్జాన్ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారే. ఆయన ఇక్కడే ఉంటే నేను 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 అనుకున్నదంతా తలకిందలైపోతుంది. రాకుమారా, రాకుమారా, వచ్చేసారా మీరు? నాకు తెలుసు రాకుమారా, మీరు నన్ను తప్పకుండా విడిపిస్తారని నాకు తెలుసు. ఇక నేను విముక్తుడిని అయిపోయినట్టే. ఇక నాకు పూర్తి స్వేచ్ఛ రాకుమారా. నేను విముక్తుని చేయడానికి వచ్చాను షాబుద్దీన్. రాకుమారా,
కాదు, ద్రోహి. మూర్ఖుడివిరా నువ్వు. నీకు ఈ సంగతి తెలియదా? రాజకీయానికి మరో పేరు ద్రోహమే కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మురాద్? వీడు కారాగారం నుంచి పారిపోతుండగా నేను చూశాను. అడ్డుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఆగలేదు. గత్యంతరం లేక నేను వీడి మీద దాడి చేయవలసి వచ్చింది. పోనీలే, నేను విన్నంత వరకు వీడు ద్రోహే కదా. ద్రోహి చచ్చిపోతే దుఃఖించకూడదు, ఉత్సవం చేసుకోవాలి, ఉత్సవం. ఇక నాకు సెలవు ఇప్పించండి. కాబోయే షహన్షాకి ఇవే నా ప్రణామాలు. మాధవ్ సింగ్, మీరు ఇలా వచ్చారేమిటి? చెప్పండి, ఎందుకు వచ్చారో. ఇవాళే కదా మీ వివాహం. మీకు కానుక ఇవ్వకపోతే అదేం బాగుంటుంది చెప్పండి? మాధవ్ సింగ్, మీరు పెళ్లి వరకు వేచి ఉండలేనంత గొప్ప కానుక ఏం తీసుకొచ్చారు మా కోసం? ఎలాంటిదంటే అది మీకు తక్షణం ఇవ్వవలసింది. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను నీకు మరణాన్ని కానుకగా ఇస్తున్నాను సలీం. మాషా అల్లా, చాలా గొప్పగా ఉంది ఈ కర్వాలం. ఎక్కడి నుంచి తెచ్చారు? మాధవ్ సింగ్, నీకేమైనా పిచ్చెక్కిందా? మొగలాయలకు తగిన కానుకే ఇప్పుడు నేను ఇస్తున్నాను. మరణమే కానుక. అప్పుడే ఇంకొక మొగలాయి రాజవంశ స్త్రీని వివాహం చేసుకొని రాజపుత్ర వంశస్థుల పేరు పాడు చేయలేడు. కరవాలం కింద పడే, లేదంటే నీ శిరస్సును నీ మొండె నుంచి వేరు చేయాల్సి వస్తుంది. నాకు చచ్చిపోతానన్న భయం లేదు, కానీ ఈ మొగలాయికి మా అక్కతో పెళ్లి జరగనివ్వను. కదలడానికి ప్రయత్నించుకు మాధవ్ సింగ్. నిన్ను మేము ఇప్పుడే. ఆగండి షహిన్షా. తమ్ముడు ఎంత చెడ్డవాడైనా కాని అక్క పెళ్లి ఊరేగింపు అతని శవం మీదుగా వెళ్ళకూడదు. ఇవాళ ఎంతో శుభకార్యం జరుగుతుంది. దయచేసి ఇలాంటి పని మీరు చేయకండి షహిన్షా. సంతోషించు. ఇవాళ జోధ వల్ల మేము నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాం. రాజా మాన్ సింగ్, వీడిని కారాగారంలో బంధించండి. సైనికులరా, తీసుకుపోండి వీణ్ణి. వెళ్ళు మాధవ్ సింగ్. నా సొంత కుమారుడే ఎలాంటి పనికి పూనుకుంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. నాకు చాలా సిగ్గుగా ఉంది షహన్షా. ఇందులో మీరు సిగ్గుపడాల్సిందే ఉంది రాజా భగవాన్ దాస్ గారు. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. మీరు మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు జోధా బేగం. ఫోన్లేండి, అక్కడ పెళ్లి గడియ దాటిపోతోంది. మనందరం త్వరగా అక్కడికి చేరుకోవాలి. రండి వెంకుల వారు.
దండలు మార్చుకోవడానికి లేచి నిలబడండి. పెళ్లి కూతురు తల్లి ముందుకు రావాలి. కొంగు కొంగు ముడివేయాలి. నుదుట కుంకుమ పెట్టండి. వివాహం పూర్తయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరూ మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీస్సులు తీసుకోండి. సలాం. ఇప్పుడు జలాలుద్దీన్ కుమారుడైన సలీం మిర్జాతో మీ పెళ్లి జరగబోతుంది. అందుకు ఇద్దరు సాక్షులు. కన్యాశుల్కంగా 1,00,000 సువర్ణ కాసులతో 1 మనుగు వజ్రాలు, 30 మనుగుల మాణిక్యాలు, 10 సేర్ల బంగారము, 5 సేర్ల వెండి ఇస్తున్నారు. మీకు ఈ పెళ్లి సమ్మతమేనా? నాకు సమ్మతమే. మరి మీకు సమ్మతమేనా? మాకు సమ్మతమే. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, మర్హబా, మర్హబా. అంతా షహన్షా అక్బర్ అనుకున్న విధంగానే జరిగిపోయింది. రాకుమారి మాన్బాయికి, రాకుమారుడు సలీంకి పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి సందర్భంగా ఉత్సవం జరుగుతోంది. ఉత్సవంలో జలాల్, అతని సభలోని నవరత్నాలు ఆనందంగా పాల్గొంటున్నారు. షెహన్షా పెళ్లి ఎలా జరిగిందంటే ఇక ముందు తరాలు కూడా ఇలాంటి పెళ్లి మళ్ళీ చూడలేరు. నిస్సందేహంగా. ఎంతైనా ఇది మా కుమారుడి పెళ్లి కదా, పైగా హిందూ దేశానికి కాబోయే బాద్షా పెళ్లి. ఈసారి ఇంకా బీర్బల్ సాబ్ గారు చలోక్తులు వినపడలేదు. రాజా బీర్బల్ కూడా ఏమైనా తమాషా వినిపిస్తే వాతావరణం మరింత ఉల్లాసకరంగా అయిపోతుంది హుజూర్. అంతే కదా. అయితే ఇప్పుడు తాగే ఈ మధువు రాజా బీర్బల్ గారికి అంకితం చేద్దాం. బీర్బల్ గారికి జయం. బీర్బల్ సాబ్ కి జయము. చెప్తా వినండి. ఒకానొకప్పుడు ఒక ఏనుగు చీమతో ప్రేమలో పడిపోయింది. భలే ఉంది. ఒక ఏనుగు చీమతో ప్రేమలో పడింది. అయినా అసలు ఇది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు అబుల్ ఫజల్ సాబ్? ప్రేమ అనేది శరీరం ఎంత ఒడ్డు పొడవు ఉందన్నది పట్టించుకోదు. ప్రేమ అనేది ఎవరితోనైనా సాధ్యమే. మీరు విన్నారో లేదో, ఇది ఆడగాడిద మీద మనసు పడితే ఇక దేవకన్యలెందుకు? అలాగే మన షహన్షా గారికి కూడా మీరంటే ఇష్టమేగా. భలే బాగుంది. ఏనుక్కి చీమకి ప్రేమ కుదిరిన కథ చాలా గొప్పగా చెప్పారు. ఇంతకీ ఆ బుద్ధి లేని చీమ ఏనుక్కే విడాకులు ఇచ్చేసిందా? ఏం జరిగిందంటే ఆ చీమ పాపం చాలా కష్టాలు పడింది. రాత్రి పగలు ఏనుక్కి భోజనం వండటం ఎంత కష్టమో, పైగా ఏనుగు ఏమైనా తక్కువ భోజనం తింటుందా?
షెహన్షా మాధవ్ సింగ్ దుశ్చర్యకి నేను చాలా సిగ్గుపడుతున్నాను. జరిగిందంతా మర్చిపోండి మీరు. చివరికి అంతా మంచి జరుగుతుంది. ఇవాళ మనకు ఎంతో శుభకరమైన రోజు. ఇలాంటి రోజున మనందరం ఆనందంగా ఉండాలని మా కోరిక. ఎట్టకేలకు మనం వియంకులం అయ్యాం కదా. షహిన్షా గారు ఎక్కడున్నారు? అతిథి గృహానికి వెళ్లారు. అలాగా, ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారో నాకు తెలుసులే. మా వెనక మీరు మాపై ఆరోపణలు చేస్తున్నారా? మా గురించే ఫిర్యాదు చేస్తున్నారా మీరు? ఏంటి సంగతి? ఎంతో ఆనందంగా ఉన్నారు మీరు. బహుశా ఉత్సవంలో ఎంతో మజా చేసుకుంటున్నట్టున్నారు. మరి మీరు కూడా ఆనందంగానే కనిపిస్తున్నారే. ఆనందమేగా మరి. అంతా చాలా మంగళకరంగా జరిగిపోయింది. ఏదో మాధవ్ సింగ్ వల్లే కొంచెం బాధపడాల్సి వచ్చింది. ఈ సంగతి కానీ మీరు మానుబాయితో మాట్లాడారా? లేదు. ఆ సంగతే మాట్లాడకండి మీరు. పాపం ఆ అమ్మాయి అనవసరంగా బాధపడడం మాకేమాత్రం ఇష్టం లేదు జ్యోత. ఇవాళ మాకెంతో ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మా అబ్బాయికి పెళ్లి జరిగిపోయింది. అందుచేత వాళ్ళిద్దరి దాంపత్య జీవితం ఏదో దుర్వార్తతో ఆరంభం కావటం మాకు అస్సలు ఇష్టం లేదు. ఈ సంగతి మేము రాజా భగవాన్ దాస్ గారికి కూడా చెప్పాము. వారితో ఏం చెప్పామంటే దీని గురించి ఎవరు ఏమి మాట్లాడకండి అని చెప్పాం. పోలేండి, ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం జ్యోత బేగం. అది మాకు కనిపిస్తూనే ఉందిలేండి. నిజానికి మీ ఆనందం వాసన మీ నోటి నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇవాళ మాత్రం మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ఇవాళ మా అబ్బాయి పెళ్లి జరిగింది. వారి తండ్రిగా మేము తనివి తీరా తాగే హక్కు మాకుంది. కాదనకండి మీరు దయచేసి. అసలు మా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా కాస్త పుచ్చుకుంటే బాగుంటుంది. ఎవరక్కడా? అరే షహిన్షా, ఏంటిది? ఇప్పుడేం అక్కర్లేదు. మధు తాగకుండా కూడా ఎలా సంతోషంగా ఉండాలో తెలుసు. మీరు కూర్చోండి. మద్యం మద్యపానం. మీరు భలే పదాలు వాడుతూ ఉంటారు జ్యోత. అదే అదృష్టవంతురాలు, కుట్ర పన్నడం లాంటి పదాలు. అదే మరొకటేంటది, స్త్రీ అంటూ ఉంటారు. అలాగే దూరదృష్టి అంటూ ఉంటారు. చాలు షహిన్షా, ఇవన్నీ అంటూ మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఎంత మాత్రం మేము మిమ్మల్ని ఎగతాళి చేయటం లేదు జ్యోత బేగం. అసలు మేము మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మీ కారణంగా మాకు కూడా కొంచెం అలాంటి పదాలు అబ్బాయని మాత్రమే. మేము గనక మీ భాషలో మా ప్రేమను వ్యక్తం చేయాలి అనుకుంటే ఏమనాలంటే మేము మిమ్మల్ని అత్యధికంగా మాకు మీ మీద ప్రేమ ఉంది. ఇక మీ కారణంగానే మా హృదయం చాలా ఉత్సాహంగా కూడా ఉంది. ఇదివరకు మేము మీకు ఎన్నో భాషల్లో మా పట్ల మీ మీద ఉన్న ప్రేమ వ్యక్తం చేస్తూ వచ్చాం. అందులో ఒకటి ఏమిటంటే అది మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం జ్యోత బేగం అని. ఇంకా మీ ప్రాంత భాషలో చెప్పాలంటే మాకు మా ఇల్లాలి మీద చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు అదే ఆంగ్లేయ భాషలో అయితే ఏమంటారంటే అది ఐ లవ్ యూ జ్యోత బేగం.